హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాక్వాప్లాన్ అండ్ తెలుగు. నేను మీ నవీన్ తేజ్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే నాకు గత 4 రోజులుగా అనేకమైనటువంటి కాల్స్ వస్తున్నాయి. ఏంటి అంటే ఇది కొంచెం కాంట్రవర్సీయే, కాకపోతే ఈ వీడియో చేయక తప్పట్లేదు. ఏంటి అంటే మేము పెట్ షాప్ వాళ్ళు, అంటే యాక్వేరియం షాపు లేకపోతే బర్డ్స్ అమ్మేటువంటి షాప్స్ ఉంటాయి కదా, వీళ్ళు మోసం చేస్తారా అనేటువంటి క్వశ్చన్తో ఈరోజు ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నా. దేనికి అంటే గత 4 రోజులుగా నాకు 5-6 ఫోన్ చేశారు సేమ్ ఇదే టాపిక్ మీద. ఏంటి అంటే లవ్ బర్డ్స్ కొన్నారంట, ఆ పెట్ షాప్ వాళ్ళు మమ్మల్ని మోసం చేశారని చెప్పి నాకు వచ్చినటువంటి కాల్స్. సో ఇప్పుడు కూడా నాకు వచ్చినటువంటి ఒక కాల్ సేమ్ ఇలాంటిదే. సో అందుకే నేను జర్నీలో ఉన్నప్పటికీ కూడా అర్జెంటుగా బండి పక్కన పార్క్ చేసి, ఇది బండి వెనకాల సీట్కి ఈ మొబైల్ని ఫిక్స్ చేసి ఈ వీడియో చేస్తున్నాను. సో చేయకి తప్పలేదు, ఎందుకంటే ఈ విషయం గురించి అసలు మాట్లాడకూడదు అనుకున్నా కానీ చేయకి తప్పట్లేదు. ఎందుకంటే ఒక అపోహని పోగొట్టడానికి నా వంతుగా నేను కృషి చేయాలి కాబట్టి ఈ వీడియో చేస్తాను. దయచేసి మీలో ఎవరైనా పెట్ ఓనర్స్, పెట్ కేపర్స్ కనుక ఎవరైనా ఈ వీడియో చూసినట్టయితే దయచేసి ఫుల్ వీడియో చూసిన తర్వాత మీ యొక్క కామెంట్ ని కింద రాయండి, కానీ స్టార్టింగ్ లోనే తొందరపడి కింద కామెంట్ అయితే చేయొద్దు. సో ఏంటి అంటే గత 4 రోజులుగా నాకు వస్తున్నటువంటి కాల్స్ ఏంటంటే పెట్ కేపర్స్, అంటే పెట్ షాప్ వాళ్ళు మమ్మల్ని మోసం చేశారు లవ్ బర్డ్ విషయంలో. అంటే ఎలాగా అంటే మేము లవ్ బర్డ్స్ తీసుకున్నాము, ఆ పేరు కూడా 2 మేల్స్ అయినాయి ఒకళ్ళు, లేకపోతే ఫిమేల్స్ అయినాయి, కానీ మేలు ఫిమేల్ ఇవ్వలేదు. ఆ రకంగా మేము మోసపోయామని ఒకళ్ళు. లేకపోతే మేము బర్డ్స్ తీసుకుని 4 రోజులైనప్పటికీ కూడా మా బర్డ్స్ ఇంకా బ్రీడింగ్కి రాలేదు, గుడ్లు పెట్టట్లేదు, కాబట్టి పెట్ షాప్ వాళ్ళు మమ్మల్ని మోసం చేశారని ఒకళ్ళు. తర్వాత మేము లవ్ బర్డ్స్ తెచ్చుకున్నప్పుడు కూడా అవి మాకు చిన్నవి చేసి అమ్మారు, కానీ అవి బ్రీడింగ్ సైజు కాదు, కాబట్టి పెట్ షాప్ వాళ్ళు మమ్మల్ని మోసం చేశారని ఇంకొకళ్ళు. సో ఈ విధంగా నాకు కాల్స్ అనేవి వస్తూ ఉన్నాయి గత 4 రోజుల నుంచి. నేను మిమ్మల్ని అంటే ఎవరైతే బర్డ్స్ కొనాలనుకుంటున్నారో మిమ్మల్ని పెట్ షాప్ వాళ్ళు ఎందుకు మోసం చేస్తారు అనేది నేను ఈ వీడియో ద్వారా క్వశ్చన్ చేస్తాను. దేనికి పెట్ షాప్ వాళ్ళు మోసం చేస్తారా అని అడుగుతున్నానంటే, పెట్ షాప్ అంటే ఏంటంటే బిజినెస్, వాళ్ళు చేసేటువంటి వ్యాపారం. ఈ వ్యాపారంలో ఎవరో కూడా కస్టమర్స్ ని మోసం చేసి ఏదో ఒక రకంగా ఏదో ఒకటి అంటగట్టాలని చూడరు. దేనికి అంటే అలా చేస్తే వాళ్ళ యొక్క బిజినెస్ అనేది దెబ్బతింటది కాబట్టి. సో చేతులారా ఎవరో వాళ్ళ వ్యాపారాన్ని పోగొట్టుకోరు కదా, మంచి క్వాలిటీతో సంబంధించినటువంటి వస్తువులు కానీ, సో మనం అనుకున్నట్టుగా ఈ పెట్స్ సంబంధించి కానీ అమ్మితేనే వాళ్ళు మళ్ళీ కస్టమర్ బ్యాక్ వస్తాడు, లేకపోతే 10 మందికి చెప్తాడు పలానా చోట క్వాలిటీతో ఉంది లేకపోతే బాగుంది అని. నిజానికి ఎవరో ఒకళ్ళు ఉండొచ్చు. సో ఆ ఒక్కళ్ళ వల్ల మిగతా పెట్ షాప్ వాళ్ళందరినీ కూడా మనం దొంగల్లాగా లేకపోతే ఏదో మోసం చేసేవాళ్ళలాగా వాళ్ళ మీద ఒక బురద చల్లేసి లేకపోతే వాళ్ళ మీద ఒక ఇది చేస్తే అది చాలా తప్పు. సో నిజానికి మనలోనే చాలా లోపం ఉంటుంది ఈ బర్డ్స్ కొనేటువంటి విషయంలో. దేనికంటే బర్డ్స్ కొనేటప్పుడు ఎవరికి కూడా అవగాహన ఉండదు. ఏదో బాగున్నాయి కదా చిలకలు అని చెప్పి తీసుకొచ్చుకొని పెంచుకుంటాం, దాని తర్వాత మనకి బ్రీడింగ్ మీద వాటికి ఎగ్ మీద అవగాహన వస్తుంది. సో ఇందులో తప్పేం లేదు, కానీ కొనేవాళ్ళు కూడా ఎవరు పెట్ షాప్ వాళ్ళని అడగరు నిజానికి. సో ఈ డౌట్ నన్ను అడిగిన వాళ్ళు కూడా పెట్ షాప్ వాళ్ళని మీకు సంబంధించినటువంటి ప్రాబ్లం నాకు చెప్పారు. బర్డ్ కొనే ముందు ఆ పెట్ షాప్ ఓనర్స్ ని మీరు ఈ డౌట్స్ అడిగారా, వాళ్ళని అడుగుంటారు. సో ఎవరైతే పెట్స్ కొనాలనుకుంటున్నారో మీరు కూడా మీకు సంబంధించినటువంటి డౌట్స్ వాళ్ళని అడుగుంటారు. ఎవరైతే నన్ను అడిగారో నాకు 2 మేలు ఫిమేల్ కావాలని పెట్ షాప్ వాళ్ళని అడిగారా, అడగల. మీ దగ్గర ఉన్నటువంటి బర్డ్స్ అడల్ట్సా అని అడిగారా, అడగల. నిజానికి పెట్ షాప్ లో సెమీ అడల్ట్స్ బర్డ్సే అమ్ముతారు, అందులో ఎలాంటి డౌట్స్ లేదు. ఇది వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఏం మోసం చేసి బర్డ్స్ ఏమి అమ్మరు, ఎందుకంటే కొనేటప్పుడు మనమే వాళ్ళని అడగమన్నమాట. ఏదో ఉన్నాయి తెచ్చుకుని ఉంటాం, దాని తర్వాత మనకి ఆ బర్డ్స్ గురించి అనేక వీడియోలు చేసిన తర్వాత అప్పుడు మనకి అర్థం అవుతుంది.
సో అప్పటి వరకు మనకి తెలియదు, మనం కూడా వాళ్ళని అడగం. సో నిజంగా పెట్ షాప్ వాళ్ళు ఎందుకని వాళ్ళు సెమీ అడల్ట్స్ అమ్ముతున్నారు, లేకపోతే అమ్మటానికి ఒక రీజన్ కూడా ఉంది. సెమీ అడల్ట్స్ విషయానికి వస్తే, సెమీ అడల్ట్స్ బర్డ్స్ ఎందుకు అమ్ముతారంటే ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అవుతుంది. తర్వాత ఈ సెమీ అడల్ట్స్కి మనం తెచ్చుకునేటప్పుడు కూడా డెత్ రేటు చాలా తక్కువగా ఉంటుంది అడల్ట్ బర్డ్స్తో పోలిస్తే. ఎందుకంటే వీటికి యంగ్ ఏజ్ కాబట్టి కొంచెం అన్నిటికీ తట్టుకొని నిలబడేటువంటి శక్తి వీటికి ఉంటుంది. ఇంకా అడల్ట్ బర్డ్స్ ఎందుకు అమ్మరు అంటే, సపోజ్ అడల్ట్ పేరు ఒక 1000 రూపీస్కి వస్తున్నాయి అనుకుందాం, అంటే సపోజ్గా చెప్తున్నా. పెట్ షాప్ వాళ్ళకే 1000 రూపాయలకి ఆ బర్డ్స్ వస్తే కస్టమర్కి ఎంత అమ్మాలి? కస్టమరు తీసుకునేంత వరకు దానికి పెట్టేటువంటి ఫీడ్, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, వీటన్నిటిని లెక్క పెట్టుకుంటే కస్టమరు నిజంగా పెట్ షాప్ వాళ్ళ దగ్గర నుంచి అడల్ట్ బర్డ్స్ కొనగలడా అనేది ఒకసారి ఆలోచించాలి. ఇంకోటి ఏంటంటే, అడల్ట్ బర్డ్స్ విషయానికి వస్తే అంత ఎక్కువ క్వాంటిటీలో అడల్ట్ బర్డ్స్ అనేది దొరకడం కష్టం. వీలైతే ఒక 4-5 పేర్లు దొరుకుతాయి తప్ప 4-5 పేర్లు కూడా దొరకడం చాలా కష్టం. 2-3 పేర్స్ దొరుకుతాయి. ఆ 2-3 పేర్స్ తీసుకొచ్చి ఈ అడల్ట్ బర్డ్స్ కూడా కొనేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. ఎవరో ఒకరి కోసం ఆ 2-3 బర్డ్స్ వీళ్ళంత కాస్ట్ పెట్టి తీసుకొచ్చుకొని అమ్మరు. పోనీ అమ్మినా కూడా వాళ్ళు ఆ కాస్ట్, అమ్మేటువంటి కాస్ట్ చెప్తే వామ్మో ఇదేం కాస్ట్ అనుకుంటాం. అలా ఉంటుంది పరిస్థితి. సో దాన్ని బట్టి ఏంటంటే సెమీ అడల్ట్స్ అమ్మడానికి ప్రధాన కారణం ఇదే అవుతుంది. ఎవరైతే వెళ్ళి పెట్ షాపుల్లో కొంటారో వాళ్ళు ఏంటంటే, మేము తెలుసుకోకుండా ఇల్లు కొన్నాం అనుకోరు, పెట్ షాప్ వాళ్ళు మమ్మల్ని మోసం చేశారు అనుకుంటారు. అంతే తేడా. అంతేగాని ఏ పెట్ షాపు వాళ్ళ యొక్క వ్యాపారాన్ని వాళ్ళ చేతులారా ఎవరో పాడు చేసుకోవాలని అనుకోరు. నా యొక్క సజెషన్ ఏంటంటే, మీరు ఏదైనా కొనుక్కునేటప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకొని వెళ్ళి కొనుక్కోవటం బెటరు. అంతేగాని మనం తెలుసుకోకుండా ఎదుటి వాళ్ళ మీద బురద చల్లేయటం, లేకపోతే అందరినీ ఒక కట్టగట్టేసి వీళ్ళందరి మీద ఏదో ఒక నిందేయడం అనేది చాలా పెద్ద తప్పు అనేది ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నా. సో మీకు ఎవరైనా మనసు నొచ్చుకొని ఉంటే, లేకపోతే మీకు ఏమన్నా ఈ వీడియో ద్వారా నేను చెప్పిన మాటలకి మీరు ఏమన్నా కొంచెం హట్ అయి ఉంటే ప్లీజ్ సారీ. ఎందుకంటే నిజాన్ని నిజంలాగా చెప్పాలి. ఏదో లైకుల కోసమో లేకపోతే షేర్ల కోసమో ఎవరినో మోసం చేయడం, లేకపోతే మోసం చేసేటువంటి మాటలు మాట్లాడి వీడియోలు చేయడం అనేది నాకు నచ్చదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవాలి కాబట్టి, సో ఉన్నది ఉన్నట్టే మీ అందరూ అర్థం చేసుకుంటారని ఈ వీడియో నేను చెప్తున్నాను. సో దయచేసి అందరినీ అపార్థం చేసుకోవద్దు. అంతేకాకుండా మోసగాళ్ళ చేతిలో మోసపోవద్దు.